రమావత్ మధు ట్రాప్ చేశారు అని అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? రమావత్ మధుని ఎందుకు ట్రాప్ చేస్తారు? హ్మ్. ట్రాప్ చేసడం అంటే ఏంటి? ఇప్పుడు ఒక అమ్మాయినో లేదంటే ఒక సెలబ్రిటీనో ఇంకొకరిని ట్రాప్ చేస్తారు. రమావత్ మధుని ఎట్లా ట్రాప్ చేస్తారు? ఎవడాడసల? హ్మ్. ఆడేమన్నా పెద్ద హీరోనా? లేకపోతే ఏమన్నా దేశాన్ని ఉద్ధరించినోడా? ఆడు పెద్ద ఫైనాన్షియల్ ఫ్రాడ్ గాడు. వందల మంది ఉసురు పోసుకున్నోడు. వాడిని ఎట్లా ట్రాప్ చేస్తారు? ఇది అది అసల ఆమోదయోగ్యం కాని మాట. అంటే నిన్న మనకి శివ చౌహాన్ ఎవరైతే ఉన్నారో మంగ్లీ బ్రదర్ నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది, మాట్లాడడం జరిగింది. అసలు అతని మాటలో ఎంతవరకు నిజం ఉందంటారు? ఒక్క మాటలో చెప్పాలంటే దట్ వాజ్ ఆల్ క్రెడిట్ గోస్ టు మంగ్లీ గారు. అంటే నోట్లు లెక్క మొత్తం పెట్టే మొత్తం ఫేసా అన్నారు. నోట్లు లెక్క పెట్టలేని ఫేస్ గాని ప్రెస్ మీట్ లో మాట్లాడే ఫేసా? ఓకే. అదే కదా! మొత్తం స్క్రిప్ట్ చదవద్దు శివ. హ్మ్. స్క్రిప్ట్ చదవద్దు నాన్న. హ్మ్. ఉన్నది వాస్తవం మాట్లాడు. అంటే హ్మ్. మీరు నవ్వుతున్నారు కాబట్టి నాకు నవ్వొస్తుంది. స్క్రిప్ట్ చదవద్దు. ఉన్నదే ఉన్నట్టుగా వాస్తవాన్ని తెలియజేయి. ఎందుకు ఓకే. ఫోటోలు తీసుకొస్తాను, ఆధారాలు తీసుకురా. మీకు అతనికి సంబంధం లేదన్నప్పుడు అతను ఏం చెప్తారు? ఆ రోజే మాకు పరిచయం అని అంటాడు. హ్మ్. అంతకుముందు అభిషేక్ నాయక్ చేసే దాంట్లో ఇంకొక రోజు అని చెప్తారు. అవును. ఎవరన్నా స్లిప్పర్లు వేసుకుని వెళ్తారా ఫంక్షన్కి వాటికి? ఇంకోటి ఏంటంటే ఎక్కడ NH-65 హైవే, ఎక్కడ దేవరకొండ, ఎక్కడ మిర్యాలగూడ వెళ్ళే దారిలో వాళ్ళ ఇండ్లు ఉంటే ఆగాడు. హ్మ్. దేవరకొండ వెళ్ళి మళ్ళీ ఇట్లా హైదరాబాద్ వస్తారా? మిర్యాలగూడ నుంచి దేవరకొండ వెళ్ళి అంటే ట్రయాంగిల్ షేప్లో వస్తారా? వెళ్ళే దారిలో నది నిజంగా చెప్పడానికైనా సరే అతనికి అంటే బుద్ధి లేకపోయినా వినడానికైనా మనకు బుద్ధి ఉండాలి. అసలు ఎంత భలే విచిత్రంగా హాస్యాస్పదంగా జనాలు పిచ్చివాళ్ళు వెర్రివాళ్ళు అన్నట్టుగా నోటికి ఏదొస్తే అది అన్ని తప్పు తడక అన్ని అబద్ధాలు చెప్పేస్తే ఎలా? దానికి ఒక ప్రూఫ్ చూపించు. సరే వెళ్ళి భోజనం చేశారు. మరి వాళ్ళింటికి వెళ్ళి అతను మీ బ్యాండ్లో ఏం చేస్తుండో, అంటే ఒక్క మీ బర్త్డే భోజనం పార్టీలో ఏం చేస్తుండో భోజనం చేసినందుకే నింద మోపుతున్నారు. భోంచేయడం కూడా తప్పా అని అయితే మరి అడగడం జరుగుతుంది. భోజనం చేస్తే తప్పు మోపట్లా, హ్మ్. అతనితో కలిసి ఫ్రాడ్లు చేస్తే తప్పు మోపుతున్నారు. భోంచేసిన పాపానికి ఇదంతా ఇంత అవన్నీ ఒట్టి మాటలు. నిందేస్తున్నారు. అసలు ఫస్ట్ లో నాకు ఆడెవడో తెలియదన్న ఆవిడ అవును. ఇల్లు కొనుక్కొని డబ్బులు ట్రాన్సాక్షన్ అనేది దగ్గరికి వరకు వెళ్ళిందంటే ఆవిడ అవును. అబద్ధాలు చెప్తుందని ప్రజలకి అర్థమవుతుంది, మీకు అర్థమవుతుంది అవును. కదా. ఇప్పుడు ఫస్ట్ లో ఏముంది పంజాగుట్ట ప్రెస్ మీట్ లో ఈ ఏంటి ఈ మధు ఎవరు, ఈ హేమాకాంత్ రెడ్డి ఎవరు, అవును. అడ్వకేట్ సుబ్బు ఎవరు నాకు తెలియదు, ఇదంతా అవును. ఏంటి కథ అన్న. అవును. డబ్బులు ట్రాన్సాక్షన్స్ ఎట్లా జరిగినాయి? హ్మ్. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? మీ తమ్ముడు శివ ఎవరైతే ఉండో ప్రధాన నిందితుడితో ఎందుకు తిరిగిండు? సరే మీ తమ్ముడు ఓన్లీ ఫంక్షన్ ఇనాగురేషన్కి వెళ్ళిండు, మరి బాధితులతో ఎందుకు తిరిగిండు అటు గుళ్ళకి హ్మ్. గోపురాలకి మందు తాగటానికి? మంగ్లీ తిరగలేదు కదా! మంగ్లీ వాళ్ళ తమ్ముడు అంటే మంగ్లీ వాళ్ళ మేనేజర్. మంగ్లీ ఇప్పుడు ఇరాన్లో ఇక్కడ యుద్ధం జరుగుతుందంటే ఇండియాలో తెలిసింది. మంగ్లీ వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో మంగ్లీ వాళ్ళ తమ్ముడు ఎక్కడ ఉండో తెలియదా కదా. అవును. ఎక్కడుండో అరే నువ్వు ఎక్కడికి వెళ్ళినరా తమ్మి, హ్మ్. ఏడున్నోరా, ఎవరితో ఉన్నారా నన్ను అడగరా? ఏదో ఒక రోజు తెలుస్తది. తెలుస్తుంది కదా. ఈ విషయం ఆవిడకు 2025 అంటే నాకు తెలిసి ఎప్పుడో తెలిసి నిజంగా మీరు తప్పు చేయలేదు. మీకు ఓకే. తెలిసినప్పుడే మీ దృష్టికి 2025లోనే వీళ్ళు ఫ్రాడ్ చేస్తున్నారని తెలిసినప్పుడే మరి ఎందుకు వాళ్ళందరి మీద కేసు పెట్టలా? ఓకే. బాధితుల తరపున పోరాడుతున్న అడ్వకేట్ సుబ్బు మీద కేసు పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ అడుగుతున్నారు, ఉమ్మేస్తున్నారు. దీనికి సమాధానం మరి ఎందుకు చెప్పట్లా? ఏ ప్రెస్ మీట్కి వచ్చినా వాళ్ళు స్క్రిప్ట్లో ఉన్నది చెప్తున్నారు కానీ హ్మ్. అడ్వకేట్ సుబ్బు మీద ఎందుకు కేసు పెట్టారు, బాధితుల మీద నిందితుల మీద ఎందుకు కేసు పెట్టలేదు అని నన్ను అడిగితే దానికి ఎవరు సమాధానం చెప్పట్లేదు. దానికి క్వశ్చన్స్కి ఆన్సర్ కూడా రావట్లేదు. ఇప్పటికీ కూడా నేను మంగ్లీ గారిని అదే అడుగుతున్నా. ఇప్పుడు వాళ్ళు మీ పేరు చెప్పి మీ ప్రమేయం లేదండి అనుకుందాం. హ్మ్. మీ ప్రమేయం లేనప్పుడు మరి మీ పేరు చెప్పి వ్యాపారం చేసిన మీ తమ్ముడి మీద, రమావత్ మధు మీద, బాలాజీ నాయక్ మీద, శైలజ చౌహాన్ మీద, భరత్ కుమార్ చౌహాన్ మీద, భరత్ కుమార్ చౌహాన్ మీద కేసులు పెట్టకుండా హ్మ్. ఆ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద కేసు పెట్టడం అవును. ఇట్స్ సిల్లీ కదా. అక్కడ అవును. కూడా దొరికిపోయారు కదా. హ్మ్. అటు సమాధానం మరి ఎక్కడ దానికి క్లియర్ కట్ సమాధానం ఎక్కడ చెప్పట్లేదు. ఎంతో మంది అడుగుతున్నారు. ఓకే. మీడియా వాళ్ళు కూడా నిలదీస్తున్నారు. నిజంగా మీడియా వాళ్ళకి ఈ వేదికగా చాలా నమస్కారాలండి. ఎందుకంటే ఇంత పెద్ద స్కామ్ బయటకు రావడానికి మీడియానే ప్రధాన కారణం. అంటే ఇంతవరకు బయటపడుతున్నా అసలు మంగ్లీ గారు డిఫెన్స్ చేసుకోవడానికి బయటికి రావట్లేదు కదా! ఏ గట్స్‌తో వెనకుండి ఎవరైనా ఇదంతా నడిపిస్తున్నారంటారా? ఎందుకంటే ఆవిడకి చాలా మంది రాజకీయ నాయకులు పలుకుబడి ప్రమేయం. అంటే ఇందులో పొలిటీషియన్స్ హస్తం కూడా ఉందంటారా? ఆవిడకి సపోర్ట్ చేస్తున్నట్టే కదా. ఓకే. అరే ఒక చిన్న ఇష్యూ ఎవరో మీకు చూడండి. ఈ మొన్న నేను ఒక రీల్ చూసా. ఒక ఫేక్ పోలీస్ కానిస్టేబుల్ మన సెక్రటరియట్ ముందు నుంచొని రేవంత్ రెడ్డి గారిని అవును. కలవాలంటే నాకు ఫోన్ చేయండి, నేను అవును. మిమ్మల్ని తీసుకెళ్తాను అని టక్‌మని 2 రోజులు పట్టుకొచ్చి ఆడితో వీడియో రిలీజ్ చేపించినప్పుడు ఎంత పెద్ద ఇష్యూ జరుగుతుంటే పోలీసులు 5 నిమిషాల్లో ఛేదించలేరా? ఈ అకౌంట్‌లో ఎక్కడున్నాయి, ఎక్కడెక్కడ ఆస్తులున్నాయి, ఇయన్నీ సీజ్ హ్మ్. చేసి వాటన్నిటిని బాధితులకు పంచిన పోలీసులకి ఎంత పని? మరి ఎందుకని దీంట్లో ఎంతవరకు పురోగతి లేదు?
నాకు డీజీపీ గారిని కలవడానికి 3 రోజులు పట్టింది, అయినా ఆయన కలవలేదు. ఈవిడ వెళ్ళి 2 గంటలు గంటలో వెళ్ళి డీజీపీ గారిని కలిసింది. సిపి సజ్జనర్ గారి దగ్గరికి వెళ్ళి చక్కగా కంప్లైంట్ ఇస్తుంది. అప్పుడు కూడా అడ్వకేట్ సుబ్బు మీద, హేమాకాంత్ రెడ్డి మీద ఇస్తున్నారే తప్ప అవును. ఎందుకని రామావత్ మధు మీద, తర్వాత బాలాజీ నాయక్ మీద, తర్వాత శివ వాళ్ళ తమ్ముడు శివ మీద, తర్వాత పాల్ది భరత్ చౌహాన్, శైలజ చౌహాన్, మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ మీద ఎందుకు ఇవ్వట్లేదు నాకు అర్థం కావట్లేదు. ఏంటి దీంట్లోని ఆంతర్యం ఏంటి? ఒకవేళ వాళ్ళ మీద కేసులు పెడితే వాళ్ళు అసలు నిజాలు చెప్పేస్తారనా? ఓకే. ఎందుకు? దీనికి ఆన్సర్ చేయండి మంగ్లీ గారు. ప్రతి విషయానికి ఆన్సర్ చేస్తున్నారు, ఈ క్వశ్చన్కి కూడా ఆన్సర్ చేయండి. ఇప్పటికి ఇవన్నీ కట్టిపెట్టి రండి, మేము సాదరంగా ఆహ్వానిస్తున్నాం. బాధితులకు న్యాయం చేయాలి. దయచేసి వాళ్ళు చనిపోతున్నారండి. అన్యం పుణ్యం ఎరిగిన వాళ్ళు రూపా కూడబెట్టుకొని వడ్లు అమ్మేసి, బియ్యం అమ్మేసి, మిర్చి అమ్మేసి. ఒక్కొక్క బాధితుడు ఎంత పెట్టారు సార్? అంటే ఒక్కొక్క ఏమండి 5 లక్షల నుంచి స్టార్టింగ్ అండి. 2 లక్షల వాళ్ళు కూడా ఉన్నారు. కోట్లు ఏంటంటే వీళ్ళందరూ అందరి దగ్గర కలెక్ట్ చేసిన కోట్లు అనిపిస్తాయి. నిజంగా వాళ్ళ దగ్గర కోట్లు లేవు. వాళ్ళందరి దగ్గర వీళ్ళ దగ్గర తీసుకొచ్చిన డబ్బులు కోట్లు. అంటే కొంతమంది బాధితులు ముందుకు వచ్చి 2 కోట్లు పెట్టాం, 3 కోట్లు వాళ్ళందరూ అదే అంటున్నాండి. వాళ్ళ దగ్గర ఉన్నవి కావవి. వాళ్ళ రిలేటివ్స్ దగ్గర భూములు అమ్మి, ఇల్లులు అమ్మి. సార్ భూములు అమ్మినా, ఇల్లులు అమ్మినా కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి సార్? పేదవాళ్ళు అంటున్నారు, ఎక్కడి నుంచి తెచ్చి పెట్టారు వాళ్ళు? ఇప్పుడు మా ఊర్లో ఇప్పుడు మా భూమి మాది ఎట్లేదన్నా ఎకరం 1.5 దాకా ఉంది. సత్తుపల్లి సిద్ధారం గ్రామం, ఖమ్మం డిస్టిక్ సత్తుపల్లి సిద్ధారం. ఎందుకు లేవు? బంగారు లాగా ఉన్నాయి. అది కూడా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ పాల్తాండా కూడా, తర్వాత వద్దిపట్ల, ఆ దేవరకొండ, అవన్నీ కూడా మంచి వెంచర్ ఏరియా. అక్కడ మంచి కాస్ట్ ఉంటుంది. ఎందుకు ఉండదు? ఒక్కొక్కరికి ఇప్పుడు గిరిజనులకు పోడు భూములు ఉంటాయి. వాళ్ళు అంటే ఎప్పుడో వాళ్ళ తాతల కాలం నుంచి అడవిని కొట్టి చదువు చేసుకుని ఎకరాలు ఉంటాయి. ఎందుకు ఉండవండి అమ్ముకుంటే? అంటే కొంతమంది చూడడానికి కూడా మీడియా ముందుకు వస్తున్నారు కాబట్టి బాధితులు వాళ్ళ స్టైల్ కానీ ఏది చూసినా వీళ్ళు కోట్లు పెట్టారా అని చాలా మంది. వాళ్ళు ఒక్కళ్ళు పెట్టినవి కాదు, అందరి దగ్గర తీసుకొచ్చినవి. నేను వెళ్ళా కదండి ఇప్పుడు పాల్తాండాకి. నేను వెళ్తే అక్కడ అంతా కూడా చిన్న చిన్న గుడిసెలు, చిన్న చిన్న పెంకుటిళ్ళు, రోడ్డు సింగిల్ రోడ్డు అండి. ఒక ఆటో వెళ్తే ఇంకొక ఆటో ఎదురుగా వస్తే ఆ ఆటో వెనక్కి వెళ్ళడం, ఈ ఆటో వెనక్కి రావడం జరుగుతుంది తప్ప రెండు పక్క పక్కన వెళ్ళేంత కూడా లేదు. సో అంత గిరిజన ప్రాంతం. ఇప్పుడు ఎవరైతే ఈ బాధితులు ఉన్నారో వాళ్ళు 80% గిరిజనులే ఉన్నారు. దయచేసి ఆ విధంగానే సరే బాధితులకు హెల్ప్ చేయండి మంగ్లీ గారు ప్లీజ్. స్టార్టింగ్ లో ఉన్న బాధితులు, మీడియా ముందుకు వచ్చిన బాధితులు ఇప్పుడు ఎందుకు వాళ్ళు లేరు సార్? ఎందుకు లేరమ్మా? ఉన్నారు కదా. సిసిఎస్ లో కంప్లైంట్ పెట్టారు మంగ్లీ మీద, వాళ్ళ తమ్ముడు మీద, రమావత్ మధు మీద, బాలాజీ. వాళ్ళు ఇప్పుడు ఎందుకు మీడియా ముందుకు రావడం? వాళ్ళు ఇక్కడ కాదు, కర్నూలు, డోన్, ఆదోని వాళ్ళు మొన్నదాకా కూడా మీడియా ముందుకు వచ్చారు, చేశారు. ఇప్పుడు రమ్మన్నా వస్తారు. ఎందుకంటే పాపం వాళ్ళు ఎక్కడెక్కడ నుంచో వస్తారు. అమ్మ మీకు తెలీదు, సరిత గారి ఒక ఆవిడ ఉంది పాపం. ఆవిడ వరంగల్ కరీంనగర్ నుంచి వస్తుందండి. వచ్చి పొద్దున్నే వస్తుంది, సాయంత్రం వరకు ఉండి నైట్కే మళ్ళీ వెళ్ళిపోయి, సార్ ఇంట్లో పిల్లలు ఉన్నారు, మా హస్బెండ్ ఉన్నారు సార్, అక్కడ ఉండి మళ్ళీ పొద్దున్నే వచ్చేసి ఇక్కడ ఉంటారు. అంటే అట్లా ఎంతోమంది వేరే వేరే ప్రాంతాలు వాళ్ళు పిలిచినప్పుడు వస్తారు పాప. ప్రతిసారి వాళ్ళతో ఏంటి పని? సో ఇట్లా ఇది నిజంగా చాలా దౌర్భాగ్యం. వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తే కనీసం వాళ్ళ ప్రాణాలన్నా సరే, ఆస్తులు పోతే పోయినాయి. ఈ విషయంలో గట్ట మంగ్లీ గారు చొరవ తీసుకుని వాళ్ళకి హెల్ప్ చేయకపోతే వాళ్ళ గిరిజన బిడ్డలు 50 సంవత్సరాలు అభివృద్ధిలో నుంచి వెనక్కి వెళ్ళిపోతారు. వాళ్ళు మళ్ళీ అభివృద్ధిలోకి రావడానికి 50 ఏళ్ళు పట్టింది. అంటే ప్రత్యక్షంగాను పరోక్షంగాను వాళ్ళు అభివృద్ధి చెందకపోవడానికి కారణం మంగ్లీ గారే అవుతారు. దయచేసి ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకొని ఇక్కడ గిరిజనులు కాపాడండి. బాధితులు ఇంకెవరైతే 20% ఉన్నో వాళ్ళని కూడా కాపాడలేదు. అంటే సంపత్ నాయక్, ప్రత్యూష రాథోడ్ వీళ్ళిద్దరే ఎక్కువగా ప్రధానంగా మనకి కనిపిస్తున్నారు. వీళ్ళిద్దరే స్ట్రాంగ్ గా నిలబడి పోరాడుతున్నట్టు కూడా మనకు కనిపిస్తున్నారు. వీళ్ళు ఎంతవరకు పెట్టారు సార్? వాళ్ళు ఏం పెట్టలేదండి. వాళ్ళు బాధితుల తరపున పోరాటం చేస్తున్నారు అంతే. వాళ్ళు వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ అభిప్రాయాలు ఏమైనా అయి ఉండొచ్చు, కానీ వాళ్ళు బాధితులకు హెల్ప్ చేస్తున్నారు. ఐ రియలీ అప్రిషియేట్. అది నిజంగా మెచ్చుకోదగ్గ అంశం. ఒక గిరిజన బిడ్డ అయినప్పటికీ కూడా గిరిజనులు మోసం చేసినటువంటి అయినా, వాళ్ళు గిరిజనులు అయినా సరే, వాళ్ళు ఎస్టీ లంబాడాకి వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు అయినా సరే, వాళ్ళు ధైర్యంగా వచ్చి పోరాటం చేస్తుంటే ఈ మంగ్లీ ఎంతోమంది పీడి బ్యాచ్ని పెట్టి వాళ్ళని బెదిరించడం, వాళ్ళ మీద బూతులు మాట్లాడడం, వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళని అవమానించడం, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, ఇలాంటివన్నీ చేపించింది. వాళ్ళు ఏం పెట్టకపోతే వాళ్ళకి ఏం అవసరం సార్ వచ్చి పోరాడడానికి? వాళ్ళు ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే సంపత్ నాయక్ గారు జనసేన పార్టీలో ఉన్నారు. అంతకుముందు తర్వాత మన ప్రత్యూష రాథోడ్ చూసుకున్నట్టయితే ఆ అమ్మాయి కూడా చాలా మంది ఆస్పిరెంట్స్ గురించి పోరాటం చేస్తుంది. ఏమంటే పోరాటం చేసేవాళ్ళు ఇప్పుడు నేను అంతకుముందు నుంచి కూడా ఎన్నో విషయాలలో పోరాటం చేశా. ఇప్పుడు కృష్ణకుమారి గారు ఉన్నారు, సోషల్ యాక్టివిస్ట్. వాళ్ళు ఎందుకు చెప్పారు అని అంటే అది వాళ్ళ బాధ్యత, వాళ్ళ నైతికత విలువలు అవి. సో వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళు ఎందుకు మాట్లాడారు అంటే
అది వాళ్ళు అన్ని విషయాల గురించి మాట్లాడుతున్నారు. ఏది కొర్ర మోతీలాల్ నాయక్ లాంటి వాళ్ళు ఏదో సడన్గా మరి ఆ ప్రబుద్ధుడికి నేను చెప్తున్నా, ఎల్బీ నగర్లో ఒక విమెన్ని బ్రూటల్లీ పోలీస్ హెరాస్మెంట్ చేసినప్పుడు ఏ రంధ్రంలో దక్కండి కొర్ర మోతీలాల్ నాయక్ ఓకే. ఎక్కడికి వెళ్ళారు? ఆ రోజు నిలబడింది సుబ్బు. ఒక గిరిజన మహిళని పోలీస్ అంటే కస్టోడియల్ టార్చర్లో బయటకు వచ్చి మాట్లాడి వాళ్ళ మీద కంప్లైంట్లు చేసి వాళ్ళ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ధర్నాలు చేసి పోలీస్ స్టేషన్లో ఆ అమ్మాయికి జరగాల్సిన న్యాయం జరిగి మీడియా వేదికలకు మాట్లాడారు. మరి అప్పుడు వీళ్ళంతా ఈ పెయిడ్ బ్యాచ్ అంతా ఎక్కడికి పోయారు? ఇంకోటి ఏంటంటే నా స్నేహితులనే నాకు ఇప్పుడు వ్యతిరేకం చేసింది మంగ్లీ. ఉస్మానియా యూనివర్సిటీ ఇప్పుడు ఎవరైతే మాట్లాడిన విద్యార్థి నాయకులు ఉన్నారో వాళ్ళందరూ నా స్నేహితులు. శరత్ నాకు మంచి బెస్ట్ ఫ్రెండ్, మేము చాలా బాగా మాట్లాడుకుంటాం. సో ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేసరికి ఇద్దరు మాట్లాడుకోలేనంత పరిస్థితి అయింది. ఆఫ్టర్ ఈ కేసు తర్వాత కూడా మీ మీద థ్రెట్ అనేది పెరిగిందండి. ఓకే. ఎవరైనా బెదిరిస్తున్నారా స్టిల్ ఇప్పటికీ? అంటే ఇప్పటికీ కూడా బెదిరిస్తున్నారు అని అంటే ఫోన్ కాల్స్లో, తర్వాత ఇండైరెక్ట్గా. అదే చెప్తున్నా కదా, నా స్నేహితులతోనే నాకు చెడిపోయింది, స్నేహం చెడిపోయింది. సో నేను అదే చెప్తున్నా, ప్రతి విషయంలో కూడా నేను ఏమంటానంటే ఆవిడ ఈ కేసులో ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళని డీఫ్రేమ్ చేయడానికి, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, వాళ్ళ మీద వేరే వ్యక్తులతో మాట్లాడించడం, డబ్బులు ఇచ్చి మరి వాళ్ళని మీరు నా కోసం మాట్లాడమని చెప్పడం, ఆవిడ మీద చేసిన ఇంటర్వ్యూలు ఎవరన్నా ఉంటే వాళ్ళతో మాట్లాడి డిలీట్లు చేయడం, ఇవన్నీ చేస్తున్నారు తప్ప ఎప్పుడు కూడా ఆవిడ బాధితులకు న్యాయం చేసే వైపుకి లేరు. స్టేట్మెంట్లు మాత్రం భారీగా ఇస్తారు, నేను అండగా ఉంటా. మరి చనిపోయిన వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళి పరామర్శించడానికి ఎందుకు వెళ్ళా మంగ్లీ గారు? కనీసం ఒక వీడియోని ఎందుకు రిలీజ్ చేయలే? ఒకళ్ళకి ఇప్పుడు ఇన్ని మాట్లాడిన తర్వాత ఇప్పుడు రిలీజ్ చేస్తారేమో, ఏ దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మరిగినట్టు ఇప్పుడు రిలీజ్ చేస్తారేమో. నేను ఏమంటానంటే నిజంగా మీరు ఏ తప్పు చేయకపోతే రండి, నేను ఒక బ్రదర్గా మా ఇంటి ఆడపడుచుగా మిమ్మల్ని గౌరవిస్తా, ఒక బ్రదర్గా నేను మిమ్మల్ని గౌరవిస్తా, రండి బాధితులకు న్యాయం చేద్దాం అంతే. ఓకే. సరే, ఈ కేసు రాకముందు మంగ్లీతో మీకు ఏమైనా పరిచయం ఉంది? లేదండి, నాకు అసలు ఆవిడ ఎవరో కూడా తెలియదు. ఓకే. కేసు వచ్చిన తర్వాత కూడా నేను ఆవిడతో ఎప్పుడు మాట్లాడడానికి ప్రయత్నం చేయలేక కోర్టుకు వెళ్ళబోతున్నాను అన్నప్పుడు మాత్రం అసలు ఏంటో తెలుసుకుందాం అని చెప్పి కార్తీక్ కొడగండ్ల మ్యూజిక్ డైరెక్టర్ గారితో మాట్లాడించిన తప్ప నేను ఎప్పుడు ఆవిడకి ఫోన్ చేయాలి. ఆవిడ నాకు చాలాసార్లు చేసింది, అంతకుముందు అసలు మాకు పరిచయం లేదు, ఆవిడ ఎవరో నాకు తెలియదు. మంగ్లీ గారు మీ మీద కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది కదా, శ్రీముఖి అంటే మీకు క్రష్ అని. అసలు శ్రీముఖికి మీకు ఉన్న సంబంధం ఏంటి సార్? చూడండి, ఇప్పుడు ఆవిడ ఒక బంజారా బిడ్డ. ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి వద్దు అన్నా, నా కుటుంబాన్ని తీసుకురండి అన్నా, మా చెల్లిని వద్దు అని, మరి నువ్వు ఎట్లా ఒక బంజారా బిడ్డని దీంట్లోకి లాగే? నీతో అన్నాను నేను పలానోళ్ళు అంటే క్రష్ అని. నేను ఆవిడ పేరును కూడా ప్రస్తావించాను, ఎందుకంటే అది తప్పు. నేనేమన్నా చెప్పాను నీతో? మనం కలిసింది ఒకరోజు, అది 4 గంటల కేసు గురించి మాట్లాడినావు. నా క్యారెక్టర్ అసాసినేషన్ ఎందుకు చేస్తున్నావు? నువ్వు తప్పించుకోవడానికి మరి నువ్వు వేరే ఆడబిడ్డలను కూడా రోడ్డు మీదకి లాగేస్తావా? అది ఎంత తప్పు అండి. సో ఇప్పుడు దాన్ని బట్టే చూస్తే అర్థమవుతుంది కదా తను ఎంత గొప్ప మనస్తత్వం, అంటే సామాజిక విలువలు కలిగిన ఆవిడలాగా. సో ఇదంతా ఏంటంటే కావాలని జరుగుతున్నటువంటి ఒక కుట్ర. ఓకే. సో మీరు బిగ్ బాస్ కి వెళ్ళడం కోసమే ఇదంతా చేశారని చెప్పండి. బిగ్ బాస్ లో నేను ఎన్నోసార్లు ఇంటర్వ్యూకి వెళ్ళానండి. బిగ్ బాస్ టీం అంతా నాకు బాగా పరిచయం. కొన్ని కారణాల వల్ల వెళ్ళలేదు. నేనేమంటానంటే వాళ్ళే కొన్ని కారణాల వల్ల ఆపారు, తీసుకోలేదు. సో అలాంటప్పుడు నాకు కొత్తగా వెళ్ళేది ఏముందండి. ఒకవేళ ఈ సీజన్ కి అవకాశం వస్తే ఖచ్చితంగా వెళ్తాను, ఎందుకంటే అది ఒక మంచి ప్లాట్ఫామ్. చాలా మందికి తెలుసు. ఇప్పుడు చాలా మంది ఎక్కడ చూసినా సార్ నమస్కారం సార్, మీరు బాధితుల కోసం చాలా బాగా పోట్లాడుతున్నారు సార్, కొట్లాడుతున్నారు సార్, ఇప్పటికే చాలా మంది మాట్లాడుతున్నారు. సో దానివల్ల ఇంకా చాలా మందికి తెలుస్తా, దాంట్లో తప్పే ఉందండి. ఇప్పుడు నేను అది నా పర్సనల్, అది నా వ్యక్తిగతం. నేను వృత్తిపరంగా న్యాయవాదినైనా, నేను మంచి డాన్సర్ని, మంచి సింగర్ని, మంచి యాక్టర్ని. నేను ఇప్పుడు కాదు, నా చిన్నతనం నుంచి కూడా నేను ఒక 100 నాటకాలు ఆడుంటానంటే చాలా మందికి తెలియదు. ఖమ్మం జిల్లాలో ఉన్న అందరికీ తెలుసు, ఎందుకంటే ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రతి నాటకోత్సవాలలో మేము నాటకాలు చేసినాం. నేను కళా పరిషత్తులో పనిచేశాను. నేను కూచిపూడి డాన్సర్ని, నాకు మంచి సింగర్ని, నాకు లలిత సంగీతం వచ్చు. ఇవన్నీ కూడా నాకు ఇప్పుడు నా వృత్తి వేరు, నా ప్రవృత్తి వేరు. అది నా వృత్తి, న్యాయవాది అనేది నా కళ. ఎందుకంటే మా తాతగారిని బ్రూటల్లీ పోలీసులు జైల్లో మర్డర్ చేసి, అంటే లాకప్ డెత్ చేసిన దగ్గర నుంచి నేను ఫిక్స్ అయింది అదే. సో నాకు దాంతోపాటు నా అభిరుచులు ఇవన్నీ కూడా. నేను అన్నిటికంటే ముఖ్యంగా వంట కూడా చాలా బాగా చేస్తా, డిలీషియస్గా చేస్తా. అంటే వీటన్నిటికీ దానికి ఏంటి సంబంధం? ఇప్పుడు నా వ్యక్తిగత జీవితానికి కానీ నా ప్రొఫెషనల్ జీవితానికి ఏంటి సంబంధం? నేను నా ప్రొఫెషనల్గా నేను ఎంత దూరమైనా సరే బాధితుల తరపున పోరాటం చేశాను. ఎందుకంటే అడొకటి సుబ్బు పేదలారని ఇప్పుడు కదండి, ఎన్నో మ్యాగజైన్స్ ఆర్టికల్స్ ఉన్నాయి. ఎంతోమందికి ఫ్రీగా సర్వీస్ చేస్తాం. కేసులు డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర తీసుకుంటాం, డబ్బులు లేని వాళ్ళకి అవి ఖర్చు పెడుతుంటాం. సో ఇట్లా ఆవిడ చేసే అలిగేషన్స్ అని ఇట్స్ జస్ట్ లైక్ డస్ట్బిన్, అంటే టిష్యూ పేపర్ అన్నట్టు.
అంటే సార్ మీరు బాధితుల తరపున పోలీస్ స్టేషన్‌కి వెళ్ళడం జరిగింది. అక్కడ మీకు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరే అన్నారు కదా ఎంతవరకు కరెక్ట్ అని. అసలు ఆ అంటే రోజు మంగ్లీ మీరు గారు నిజంగా చేసినట్టు తాగే వెళ్లారా? ఏమండి తాగింది ఏమండి ఇప్పుడు ఎంతో మందికి న్యాయం చేసే అడ్వకేట్లు తాగి పోలీస్ స్టేషన్కి వెళ్తారా? మాకు ఆ మాత్రం ఇంగితం ఉండదా? హ్మ్. ఇదేంటంటే ఎప్పుడైతే సిపి సజ్జనారాయణ గారిని కలిశారో ఆవిడ, హ్మ్. ఇక అప్పటి నుంచి సీన్ రివర్స్ అయింది అన్నట్టు. ఆవిడ ఓకే. పోలీసులను కూడా మ్యానిపులేట్ చేయగల సత్తా ఉంది. చూడండి నేను అదే చెప్తున్నాను కదా, నేను డీజీపీ గారిని కలవడానికి 3 రోజులైనా సరే నాకు అపాయింట్మెంట్ దొరకలేదండి. ఆవిడ ఓకే. 2 గంటలు వెళ్ళి కలిసి వచ్చేసింది. హ్మ్. డీజీపీ గారు నా పేరు ఫస్ట్ అపాయింట్మెంట్ ఇచ్చారు, లోపలికి వెళ్ళా. అప్పుడు ఒక స్లిప్ లాంజ్లో కూర్చోబెడతారు, ఒక స్లిప్ తీసుకొచ్చి వాళ్ళ సెక్యూరిటీ కానిస్టేబుల్ వస్తారు, ఒక స్లిప్ ఇస్తారు రాయమని. అది ఓకే. తీసుకెళ్లి డీజీపీ గారు చుట్టంతో మళ్ళీ తర్వాత 2 రోజుల తర్వాత రమ్మని చెప్పి ఇదిగోండి నాకు ఇది ఒక నంబర్ ఇచ్చారు, స్టిల్ ఇప్పటి వరకు కూడా ఎత్తల. అంటే ఇందులో డీజీపీ గారు అంటే ఎందుకు ఇవి అన్ని చేస్తున్నారు, ఈ నంబర్ ఇచ్చారు, హ్మ్. దీనికి కాల్ చేయండి అని. గత 10 రోజుల నుంచి కొడుతూనే ఉన్నా. ఇప్పుడు కూడా కావాలంటే మీ మీడియా సమక్షంలో ఇప్పుడు చేస్తా, ఒకసారి ఎత్తుతారేమో చూడండి. ఓకే. అంటే ఎందుకు ఇచ్చారు మరి ఈ నంబర్ నాకు? అంటే దేన్ని ఉద్దేశించి ఇచ్చారు? ఎందుకు నా టైం వేస్ట్ చేస్తున్నారు? రేపు పొద్దున్న నిజంగానే ఒక అడ్వకేట్ అట్లే వాళ్ళ అన్నయ్య మీద దగ్గర నుంచి నాకు థ్రెట్ ఉందని చెప్పి పోలీసులకి ఇస్తే అసలు పట్టించుకోవాలని చంపేశారు. ఇప్పుడు రేపొద్దున నాకు కూడా అలాంటిది ఏదన్నా అయితే దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇదిగోండి తెలంగాణ డీజీపీగా ఆఫీస్లో ఉన్నటువంటి సీసీ గారిది. ఇప్పుడైనా ఎత్తారో చూడండి. మీ 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 సమక్షంలో చేస్తా. గత 10 రోజుల నుంచి చేస్తున్నా. ఏది నాకు సెక్యూరిటీ అలర్ట్ చేసే విషయం గురించి. ఓకే. నా పేరు చూడడంతో రిజెక్ట్ చేశారు అపాయింట్మెంట్. ఎన్నిసార్లు చేశాను డీజీపీ గారు చూడండి, 040 డీజీపీ గారు ఆఫీస్ నెంబర్ ఇది. మీరు వెళ్ళండి 2 రోజుల్లో మీకు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసి చెప్తామని అన్నారు. ఇప్పటికి ఫోన్ చేసినా ఎత్తట్ల. ఓకే. ప్రజలందరూ గమనించండి. ఇప్పటికి అంటే దీనిలోని ఆంతర్యం ఏంటి? రేపొద్దున నాకు ఏదన్నా అయితే ఎవరు దానికి రెస్పాన్సిబిలిటీ? అంటే పేదల తరపున మాట్లాడేటటువంటి అడ్వకేట్లకు రక్షణ లేదా? హ్మ్. ఇప్పటికీ ఎత్తట్ల. అంటే మీరు దీనికి సంబంధించి కేస్ కూడా ఫైల్ చేయడం జరిగింది కదా అవును. సిఐ గారి మీద. సో ఎంతవరకు వచ్చింది సార్ ఇది? ఇంకా ఆఫ్టర్ వెకేషన్ వేశారు. హ్మ్. శాఖాపరమైన చర్యలు తీసుకోమని చెప్పి కోర్టులో వేయడమే కాకుండా డీజీపీ గారికి, కమిషనర్ గారికి కూడా సీఏ గారి మీద కంప్లైంట్లు ఇచ్చున్నా. హ్మ్. వాటి మీద కూడా ఇగో ఈ రోజే మెసేజ్ వచ్చింది. రివర్స్ కౌంటర్ వేయడం ఏమి? ఆహా! లేదండి. ఏమన్నా చేస్తారు వాళ్ళు, వాళ్ళ దగ్గర ఆధారాలు ఏమున్నాయి? ఓకే. ఇగోండి ఈ రోజే వచ్చింది మెసేజ్. హ్మ్. ఇదేంటి, యువర్ పిటిషన్ డీజీపీ హ్యాస్ బీన్ ఫార్వర్డెడ్ టు హైదరాబాద్ 13/4/26 టు టేక్ ఇన్ నెసెసరీ యాక్షన్ అని. ఓకే. టీఎస్ఈ కాప్ నుంచి వచ్చింది మెసేజ్ ఇది. సో ఏం జరుగుతుందో చూద్దాం. హ్మ్. ఆయన బాధితుల తరపున వచ్చినటువంటి ఒక అడ్వకేట్ని అవమానించడం అనేది యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు స్పందించి ఆయన చేసిన పని పోలీస్ వ్యవస్థకి అవమానకరం అని చెప్పేసి అతని మీద కామెంట్ల రూపంలో కూడా తిట్టడం నాకు అప్పటి నుంచి మద్దతు పెరిగింది. అప్పుడు ప్రజలందరికీ అర్థమైంది, ఓహో అంటే మంగ్లీ ఇది స్కెచ్ ఇట్లా చేయించింది అని. ఓకే. సో మొత్తానికి మంగ్లీ కేసు వల్ల మీరు బాగా ఫేమస్ అయ్యారు కాబట్టి ఎలా ఉంది ఈ ఫేమ్ మీకు? ఫేమస్ అనేది నాకు వద్దండి, బాధితులకు న్యాయం జరిగితే చాలు. ఇక్కడ హ్మ్. ఫేమస్ అనే పదం నాకెందుకో విడ్డూరంగా అనిపిస్తుంది. ఓకే. అంటే బాధితుల తరపున కొట్లాడుతున్నప్పుడు గుర్తింపు రావడం వేరు. గుర్తింపు అనండి, ఫేమస్ అనకండి. హ్మ్. గుర్తింపు వచ్చింది, సో నేను దాన్ని అలాగే కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తా. ఓకే. ఫేమస్ అనేది ఈ రోజు వస్తుంది రేపు పోతుందండి, కానీ అవును. గుర్తింపు చచ్చేంత వరకు ఉంటుంది. సో నాకు గుర్తింపు వచ్చింది. ఓకే. అడ్వకేట్ సుబ్బు నిజాయితీగా నిలబడతారు, నీతిగా ఉంటాడని చెప్పి, అది చాలు నాకు. హ్మ్. సో ఈ కేసు అనేది సిబిఐ వరకు వెళ్ళే అవకాశం ఉందంటారా సార్? కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఇవ్వమనే అనుకుంటున్నాం. హ్మ్. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైనా ఒక సీట్ లాంటి దర్యాప్తు సంస్థకి చేస్తే మాత్రం ఇది తొందరగా సాల్వ్ అవడానికి అవకాశం ఉంది. కేంద్ర దర్యాప్తు సంస్థలో అన్నిట్లోని గెలిచారంటే అది మనం ఢిల్లీ లిక్కర్ స్కామ్ చూసినట్టయితే హ్మ్. ఘోరంగా విఫలం. సో అట్లని కాదు, వేస్తే మంచిది అనేది ఉద్దేశం. ఎప్పుడైతే ఇప్పుడు సీఎం గారు ఉన్నారో ఆయన కలిసిన తర్వాత రిప్రజెంటేషన్ చేసిన తర్వాత హ్మ్. ఏం చేస్తే మంచిదనేది ఆయన గారికి వదిలేస్తాం. ఓకే. ఫైనల్‌గా బాధితులు వర్సెస్ నిందితుల్లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? బాధితులే గెలుస్తారు. ఓకే. ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి. న్యాయం న్యాయం జరుగుతుందంటారా? 100% జరుగుతుంది. అడ్వకేట్ సుబ్బు న్యాయం జరిగేంత వరకు ఉంటాడు. ఒకవేళ మేబీ ఈ కేసులో నుంచి వాళ్ళు నన్ను పక్క తప్పిస్తే తప్ప ఏదన్నా చేసి హ్మ్. నేను ఉంటే మాత్రం 100% దీంట్లో ఖచ్చితంగా న్యాయం అంటే చేస్తాను. మీరు సీఎం గారిని కలవబోతున్నారు అంటున్నారు. అతనేమైనా చెప్తే మీరు తప్పుకునే ప్రయత్నం చేస్తారా? ఎందుకు సీఎం గారు చెప్తారు? ఆయనకేంటంటే అవసరం? హ్మ్. చిచ్చి అలా జరగరు. ఇందులో పోనీ ఫ్యూచర్‌లో భయపడి థ్రెటనింగ్ ఉందంటున్నారు కాబట్టి భయపడైనా తప్పుకుంటారా? భయపడను. ఎందుకంటే నా రక్తంలో లేని మా నాన్నగారు ఒక మంచి పోరాట యోధుడు.
మా ఓకే. తాతగారు ఒక మంచి పోరాట యోధుడు, డోలా ముత్తయ్య గారు. మా నాన్నగారు సింగపోగు లక్ష్మి గారు ఒక మంచి పోరాట యోధుడు. ఆయన ఎప్పుడు మాకు తినడానికి తిండి లేకపోయినా సరే మేము ఎవరికి బానిసల్లాగా ఉండలేదు. మేము ఎప్పుడు ఓకే. కూడా ఫైటే చేస్తాం. హ్మ్. చిన్నప్పుడు నా ట్రాక్ రికార్డు కూడా అంతే. ఓకే. మా ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సిద్ధారం గ్రామం. హ్మ్. సిద్ధారం గ్రామంలో ఎంక్వైరీ చేయండి. అడ్వకేట్ సుబ్బు అంటే అమ్ము వాడి జోలికి వెళ్ళొద్దురా నాయన అని అంటారు. అంటే ఓకే. నేను తప్పు చేయను, చేసేవాడిని వదిలిపెట్టను నా దగ్గరకు వస్తే. ఓకే సార్. చూద్దాం మరి ఈ కేసు ఎంతవరకు సాగుతుంది. నిందితులు వర్సెస్ బాధితుల్లో బాధితులకి న్యాయం జరుగుతదా లేదా అనేది చూద్దాం. మీ చేతుల్లో ఉంది నా ఎక్కువగా. చేతుల్లో లేదండి, ప్రభుత్వాల చేతిలో ఉన్నాయి. నా చేతిలో ఉన్నంత వరకు నేను చేస్తాను. మీరు చూస్తూనే ఉన్నారు. అవును. ప్రభుత్వాల చేతిలో, కోర్టుల చేతిలో ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.